Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. సో మన్నెంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పొన్నం అనిల్ సునీత గారు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు సర్పంచ్గా. అసలు అనిల్ భాయ్ సర్పంచ్గా ఎందుకు పోటీ చేయాలనుకున్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ అభ్యర్థులు ఉంటారు, అటు బీజేపీ అభ్యర్థులు ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టి డైవర్ట్ చేసి ఓట్లను కొనే ప్రయత్నం చేస్తారు. మరి దానికి సిద్ధంగా ఉన్నారా? నా మన్నెంపల్లి గ్రామ ప్రజల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. ఎందుకంటే డబ్బులకు లొంగే బాబతి మా మన్నెంపల్లి ప్రజలు కాదు. మన్నెంపల్లి అంటే మాట ఇస్తే మాట కోసం ఎంతవరకైనా తెగించే తత్వం ఉన్న ప్రజలు మా వాళ్ళు. అనిల్ భాయ్ కూడా అంతే కదా. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉన్నాం. ఓకే, చావులో కానీ మంచిలో కానీ చెడులో కానీ కీలకమైన సమస్యలు ఉంటాయి అన్న గ్రామాలలో. సరే, సర్పంచులు గెలుస్తుంటారు, పోతుంటారు, ఆ సమస్యలు ఆ మూలకు అట్లే ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి కీలక సమస్యలు ఏంటి? ముఖ్యంగా నా ప్రథమ కోరిక ఏంటంటే ఫస్ట్ మా గ్రామ ప్రజలకు దవాఖాన కోసం కరీంనగర్ దాకా వెళ్ళి ఇబ్బందులు పడకుండా మా గ్రామంలో ఉండడానికి కోసం ఆ దవాఖానను తొందరగా కంప్లీట్ చేయడానికి నా సహాయశక్తులకు కృషి చేస్తాను. ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఒకటంటే మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు మందు తాగిపోయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మాకు ఈ కోతుల ప్రజలను తప్పియాలని చెప్పి అదొకటి ఉందండి. వర్షాకాలం వచ్చిందంటే మత్తడి పడుతుందంటే రాకపోకలకు కూడా ఇబ్బంది. ఓకే, సో దానికి ఆ 2 బ్రిడ్జిల కోసం కూడా నేను నా సహాయశక్తులకు కృషి చేస్తాను. రేపు పొద్దున పొన్నం అనిల్ అన్న సర్పంచ్ అయినా మారుతాడంటారా? 12 సంవత్సరాలు 5 సంవత్సరాలు గతంలో 5 సంవత్సరాలు ఉన్నా, కానీ ఈ రోజు కూడా అభిమానిత ఉందంటే నేను ఎంత సేవ చేస్తే వాళ్ళు నా ఎంపడి ఉన్నారనేది ఆలోచన చేయాలి. పొన్నం అనిల్ సర్పంచ్ గా పోటీ చేస్తుంటే వాళ్ళ భార్య నిలబెట్టుకుందట. అవును, గెలుస్తాడా? 100%. ఎట్లా 100%? అంటే ఇప్పుడు జనం మీద మనకి ఎంత అంత నమ్మకం ఎంత అంటే అందరికి కూడా ఏ నైట్ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఆపదైనా సంపదైనా పెళ్ళి ఏదైనా కానీ దేనికైనా కానీ ముందుండే వ్యక్తి, నవ్వుకుంటూ వచ్చే వ్యక్తి. ఎందుకంటే కష్టానికైనా సుఖానికైనా ఆపతికైనా సంపదకైనా రాత్రి అయినా పగలైనా వస్తాడు వచ్చే వ్యక్తి కాబట్టి వీళ్ళందరూ ప్రేమతోనే సో గెలిస్తే మంచి చేస్తాడన్న భరోసా ఉందా? ఉన్నది. కష్టమైన సుఖానికైనా ఏ నైట్ అయినా వస్తాడు, చేస్తాడు. ప్రతిదానికి నాకు చిన్న ఆపద ఉన్నదంటే నిమిషాలలో ఇక్కడ ఉంటాడు. రేపు పొద్దున గెలిచినాక మారాడట. మారడు, మాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలారా మీ అందరికీ నేను సేవ చేసుకునే భాగ్యం ఒకసారి కల్పించండి. ఎందుకంటే గతంలో మీ ఇంట్లో కొడుకులాగా మీ ఇంట్లో ప్రతి ఒక్క బంధువులాగానే నేను చేసినా కాబట్టి ఇప్పుడు మమ్మల్ని గెలిపించి మన ప్రజల సమస్యలు ఏదున్నా కానీ నిమిషంలో వాలి, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ చేసినా కానీ నిమిషంలో వాలి మీ సమస్యల కోసం పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే. ప్రస్తుతానికి మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండల్ మన్నెంపల్లి గ్రామంలో ఉన్నాం. సో మన్నెంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పొన్నం అనిల్ సునీత గారు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు సర్పంచ్ గా. మరి వాస్తవంగా ఇంతకుముందు మన్నెంపల్లిలో ఎట్లాంటి సమస్యలు ఉండే, మరి ఈయన పోటీ ద్వారా ఒకవేళ జనాలు గెలిపిస్తే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తాడు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నమస్తే అనిల్ భాయ్. నమస్తే అండి. ఓకే, మొత్తానికి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. అవునండి. జనాలు మొత్తం జమయ్యారు కదా, నామినేషన్కి వెళ్తారా? అవునండి, నామినేషన్. ఓకే, అసలు అనిల్ భాయ్ సర్పంచ్ గా ఎందుకు పోటీ చేయాలనుకున్నాడు? గతంలో ఒక 15 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం నుండి అవును నేను క్రియాశీలకంగా రాజకీయ రావడం జరిగింది. కేసీఆర్ పిలుపు మేరకు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మీరు నడిచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. అదే విధంగా గత 5 సంవత్సరాల క్రితం ఉప సర్పంచ్ గా కూడా రిజర్వేషన్ అనుకూలించక ఉప సర్పంచ్ గా కూడా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. తర్వాత ఈసారి నాకు రిజర్వేషన్ అనుకూలించడం వల్ల మా వైఫ్ సునీత గారిని నిలబెట్టాలని చెప్పి. ఓకే, ఎన్ని ఓట్లు ఉంటాయన్నా మన్నెంపల్లి? 2050 ఓట్లు. 2050 ఓట్లు ఉంటాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ అభ్యర్థులు ఉంటారు, అటు బీజేపీ అభ్యర్థులు ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టి డైవర్ట్ చేసి ఓట్లను కొనే ప్రయత్నం చేస్తారు. మరి దానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టుకున్నా అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏదైనా కానీ నాకు ప్రజాబలం అనేది ఒకటి ఉంది. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉన్నా. చావులో గాని మంచిలో గాని చెడులో గాని పెళ్లిలోనే కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏ చిన్న ఆపద వచ్చినా గానీ వాళ్ళ ఇంటికి ఒక కన్న బిడ్డలాగా గత 12 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నా. నాకు ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. డబ్బులు అనేది
ఒకప్పుడు జరుగుతుంది కావచ్చు, వాస్తవం డబ్బులతో ఉంటది కావచ్చు, కానీ నా మన్నెంపల్లి గ్రామ ప్రజల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. ఎందుకంటే డబ్బులకు లొంగే బాబతి మా మన్నెంపల్లి ప్రజలు కాదు. మన్నెంపల్లి అంటే మాట ఇస్తే మాట కోసం ఎంత వరకైనా తెగించే తత్వం ఉన్న ప్రజలు మా వాళ్ళు. అనిల్ భాయ్ కూడా అంతే కదా, మాటిస్తే తప్పదు కదా. తప్పకుండా అండి. ఓకే, నేనేమంటున్నా, ఇప్పుడు కీలకమైన సమస్యలు ఉంటాయి అన్న గ్రామాలలో. అవునండి. సరే, సర్పంచులు గెలుస్తుంటారు, పోతుంటారు, ఆ సమస్యలు ఆ మూలకు అట్లే ఉంటాయి. అవునండి. ఇప్పుడు ఉన్నటువంటి కీలక సమస్యలు ఏంటి? సమస్యలు గ్రామం. అంటే వాస్తవానికి ఒక 2-3 కోరికలు అంటున్నా. వాస్తవానికి నాకు సంకల్పం ఉంది. ఓకే. మన్నెంపల్లి గ్రామస్తులు మా విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఇంటికి 50 రూపాయలు 40 రూపాయల చొప్పున్నో 20 రూపాయల చొప్పున్నో గతంలో 40 సంవత్సరాల క్రితము దవాఖానా మా విలేజ్ లో కావాలి అని చెప్పి అందరు స్వచ్ఛందంగా డబ్బులు చందా వేసుకుని ఒక ఎకరం భూమి గ్రామ నడిబొడ్లో కొనుక్కోవడం జరిగింది. ఓకే. గత 40 సంవత్సరాలుగా ఏ ఒక్క నాయకులు కూడా ఎంతమంది మా విలేజ్ లోకి ఎంపీపీలు జడ్పీటీ సభ్యులుగా ఎంపీపీలు 2 సార్లు చేసి 3 సార్లు అయినాయి, ఇంతమంది జరిగినా కూడా ఎప్పుడు కానీ ఆ దవాఖానను తీసుకురావాలనే ఆలోచన మాత్రం ఎవరు చేయలేదు, పూనుకోలేదు. కానీ నేను గతంలో రసమై బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో అన్నగారి దగ్గరికి వెళ్ళి ఉప సర్పంచ్గా ఉండి, అన్న మా ప్రజలకు మెయిన్ సమస్య, మా ఊరందరికి కోరిక, తీరని కోరిక ఒకటి ఉందన్న, ఇది చేయాలంటే ఆయన అప్పటికప్పుడు ఖచ్చితంగా నేను మాటిస్తున్నా అని చెప్పి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఓకే. శాంక్షన్ చేసిన తర్వాత 20 లక్షల వరకు పని జరిగింది. కానీ ఆ పిహెచ్సి హెల్త్ సెంటర్ కు ఇంకా కావాలని 20 లక్షలు కావాలి, కానీ ఇంతవరకు పెండింగ్ లోనే ఉంది. ఓకే. సో ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, అది కాలేదు. కాబట్టి నేను ముఖ్యంగా నా ప్రథమ కోరిక ఏంటంటే, ఫస్ట్ మా గ్రామ ప్రజలకు దవాఖానా కోసం కరీంనగర్ దాకా వెళ్ళి ఇబ్బందులు పడకుండా మా గ్రామంలో ఉండడానికి కోసం ఆ దవాఖానాను తొందరగా కంప్లీట్ చేయడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. అదే విధంగా కోతుల పెడితే కూడా వచ్చి విపరీతంగా ఉంది. ప్రతి ఇంట్లో గాయాల బారిన పడని ఇల్లు లేదు ఇక్కడ. కోతుల ద్వారా గాయాల బారిన పడని ఇల్లు లేదు. కాబట్టి వారిని దాని నుంచి లేకుండా కల్పించడానికి కోసం మాత్రం నా శాయశక్తిలో కృషి చేస్తా. నేను ఇప్పుడు ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఒక్కటి అంటున్నారు, మీరు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు మందు తాగిపోయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, మాకు ఈ కోతుల బయట తప్పియాలని చెప్పి అదొక్కటి ఉందండి. అదే విధంగా 2 బ్రిడ్జిలు అవసరం లేదు మెయిన్ గా. వర్షాకాలం వచ్చింది, కనెక్టింగ్ బ్రిడ్జ్. వర్షాకాలం వచ్చిందంటే మత్తడి పడుతుందంటే రాకపోకలకు కూడా ఇబ్బంది ఉంది. సో దానికి ఆ 2 బ్రిడ్జిల కోసం కూడా నేను నా శాయశక్తిలో కృషి చేస్తాను. ఓకే. సో మీరు ఓటు అభ్యర్థించినప్పుడు ఓటర్ ఎట్లా స్పందిస్తున్నాడు? చాలా బ్రహ్మాండంగా. ఈ రోజు వచ్చిన జనం మాత్రం ఏ ఒక్కరికి ఏది లేకుండా స్వచ్ఛందంగా నా మీద ప్రేమ కొద్ది నేను వెళ్ళి ఒక మాట చెప్పగానే ప్రతి ఒక్కరు నా ఇంట్లోకి వెళ్ళి నా అల్లుడు, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్నను అనుకొని ప్రతి ఒక్కరు అదే విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళే తప్ప ఏ ఒక్కరికి వేరే రకంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే. అంత ప్రేమను మాత్రం సంపాదించారు. రేపు పొద్దున పొన్నం అనిల్ అన్న సర్పంచ్ అయినా మారుతాడంటారా? 100% మారుడు. ఏమన్నా ఇప్పటికి చెప్తున్నా కదా, 12 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. 5 సంవత్సరాల గతంలో 5 సంవత్సరాలు ఉన్నా, కానీ ఈ రోజు కూడా అభిమానం ఇంత ఉందంటే నేను ఎంత సేవ చేస్తే వాళ్ళు నా ఎంబడి ఉన్నారు అనేది ఆలోచన చేయాలి. ఓకే. సో ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా మీ ఊరు గ్రామ ప్రజలకి? మన్నెంపల్లి గ్రామ ప్రజలందరికీ మా పొన్నం సునీత మరియు మీ బిడ్డ అనిల్ అభ్యర్థించేది ఏంటంటే, ప్రజలారా మీ అందరికీ నేను సేవ చేసుకునే భాగ్యం ఒకసారి కల్పించండి. ఎందుకంటే గతంలో మీ ఇంట్లో కొడుకులాగా, మీ ఇంట్లో ప్రతి ఒక్క బంధువులాగానే నేను చేసినా కాబట్టి ఇప్పుడు మమ్మల్ని గెలిపించి మన ప్రజల సమస్యలు ఏదున్నా కానీ నిమిషంలో వాలి, ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ చేసినా కానీ నిమిషంలో వాలి మీ సమస్యల కోసం పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. మా ఆయన పొన్నమణి ఇంతకుముందు చేసిన పనులన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఊరి ప్రజలందరూ కూడా మనమే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఇదే వాళ్ళ ఆదరణతో గెలిచి వాళ్ళు కావాల్సిన పనులన్నీ చేపట్టి చూపెడదామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే మనకు బీసీ లేడీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మహిళా సంఘాలకు సంబంధించిన పనులు కూడా 15 years నుండి అట్లే పెండింగ్ లో ఉంటున్నాయి. అంటే 2 times మనము 15 lakhs పెట్టి 2 times మనకు ఫండ్స్ తీసుకొచ్చినా కూడా దానిపైన ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేదు. అది కూడా చేసుకుందామని మన మహిళల తరపున నేను మరీ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ ఇలాంటి ఆదరాభిమానాలతో ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నమస్తే. నమస్తే. ఏం పేరే? సాగర్. సాగర్. మన్నెంపల్లి. ఓకే. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి, తెలుసా కదా నీకు? ఇట్లా మందు పంపుతారు ఎవరైనా? మందికి ఇట్లా ఏముండే ప్రేమతో నచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మన ప్రేమతో తెచ్చారు అందరూ. పొన్నం అనిల్ సర్పంచ్ గా పోటీ చేస్తుంటా, వాళ్ళ భార్య నిలబెడుతుండట. అవును. గెలుస్తాడా? 100%. ఎట్లా 100%? అంటే ఇప్పుడు ఆ జనం మీద మనకి అంత నమ్మకం అంటే అందరికి కూడా ఏ నైట్ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఆపదైనా సంపదైనా పెళ్లి ఏదైనా కానీ దేనికైనా కానీ ముందుండే వ్యక్తి, నవ్వుకుంటూ వచ్చే వ్యక్తి అది. ఓకే.
ఇప్పుడు వేరే వాళ్ళు కూడా పోటీ చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు. అంటే వాళ్ళ మీద తట్టుకుంటాడా మరి అని 100% ఖచ్చితంగా. 100% ఆ. వాళ్ళకు డిపాజిట్లు ఏం దొరికాయి నాకు తెలిసి. ఆహా, అంతేనా? అంత ప్రజల మీద అంత నమ్మకం మనకు. ఓకే. ఆ. సో అనిల్ సపోర్ట్ చేస్తారంట. అనిల్ ఖచ్చితంగా అంటే ప్రేమ కొద్ది అందరిని కూడా అందరికి ఏది మనకి ఇట్లా లిక్కర్ తోని అట్లా ఇట్లా అంటే ఏం అందరికి ఇట్లా ఏం మంచిగా ఏం ఉండదు. అందరు ప్రేమ కొద్ది వచ్చారు. ఇప్పుడు ఒక్క మాట మీద వీళ్ళందరూ కూడా ఇప్పుడు చూసిరు కదా మీరు అంటే రోడ్డు పండుగ కూడా జస్ట్ ప్రేమ కొద్ది ఓన్లీ పిలుస్తూనే వచ్చారు అంతే. ఇక దాన్ని బట్టే ఖచ్చితంగా. నమస్తే. నమస్తే. ఏం పేరు? తారా. తారా. మన్నంపల్లి. మన్నెపల్లె. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి తెలుసేనా? తెలుసు. ఓకే. అందరు పోటీ చేస్తారు. ఆ, ఈ పొన్నం సునీత అనిల్ గౌడ్ అని ఆయన పోటీ చేస్తున్నట. ఉమ్. ఎవరు గెలుస్తారంటూ అంటే మామూలుగా అనిల్ గెలుస్తాడు. అనిల్ గెలుస్తాడా? ఉమ్. ఎందుకు అనిల్ గెలుస్తాడు? నువ్వు ఆయనకే వేస్తావు ఓటు? ఎత్తా. ఆయనకే వేస్తావా? ఉమ్. ఎందుకు అనిల్ గెలుస్తావు? ఎందుకంటే కష్టానికైనా సుఖానికైనా ఆపతికైనా సంపదికైనా రాత్రి అయినా పగలైనా వస్తాడు. ఉమ్. వచ్చే వ్యక్తి కాబట్టి ఉమ్. వీళ్ళందరూ ప్రేమతో వస్తారు. ఓకే. సో గెలిస్తే మంచి చేస్తాడన్న భరోసా ఉందా? ఉన్నది. చేస్తాడా? ఉమ్. మళ్ళీ చేసినాక మారతాడంటావా? మారాడు. మారాడా? మారాడు. పక్క చెప్తున్నావా? ఉమ్. ఓకే. మొత్తానికి ఆయన కొట్టేస్తావు. ఉమ్. అక్క నమస్తే. నమస్తే. ఏం పేరు అక్క? శ్రీవాణి. శ్రీవాణి. మన్నంపల్లె. ఇప్పుడు మన్నంపల్లి. ఎన్నికలు నడుస్తున్నాయి, మొత్తం జోరు ఉంటది గ్రామాలలో. అవునండి. సర్పంచ్ ఎన్నికలు అందరు ఆ. పోటీ చేస్తుంటారు. ఆ. పొన్నం అనిల్ పోటీ చేస్తుండట. ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు. ఉమ్. ఎవరు కోటేస్తావు? ఎవరైతే మంచిగా ఉంటారు అంటావు? అనిల్ మామయ్య నడితేనే మాకు మంచి అన్నిటికీ కష్టమైన సుఖానికైనా ఏ నైట్ అయినా వస్తాడు చేస్తాడు. ఉమ్. ప్రతి దానికి నాకు చిన్న ఆపద ఉన్నదంటే నిమిషాలలో ఇక్కడ ఉంటాడు. ఉంటాడా? ఉంటాడు. రేపు పొద్దున గెలిచినాక మారాడట. మారడు. మాకు ఆ నమ్మకం ఉంది. ఆ? మాకు ఆ నమ్మకం ఉంది. మారాడు. మారడు. నువ్వు మేము ఈ ఆయనకి 5 వేస్తావా? ఏళ్ళ ఇంతకుముందు 5 ఏళ్ళ ఉప సర్పంచ్ చేసినప్పుడు మేము అంతే చూసినాం కాబట్టి మాకు నమ్మకం బాగా ఆహా, ఇంతకుముందు ఆయన ఉప సర్పంచ్ కూడా అయిందా? అయిండు. ఉప సర్పంచ్ చేసిందా? చేసిండు. ఓహో, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ పోటీ చేస్తున్నాడు. అవును. ఓకే. సో మారాడు. ఏమన్నా పైసలు అడుగుడు అది ఇది ఏమన్నా ఉంటుందా? మాకు ఇంతవరకు ఏది లేదు ఈ ఊళ్ళే. ఉమ్. సో మంచిగా ఉంటాడు. మంచిగా ఉంటాడు. ఆయనకే ఓటేస్తారు. ఆయనకే మహిళలందరూ ఇట్లా ఉన్నారా? మహిళలు అందరు ఉన్నారు ఇక్కడ. అటు ఊరు స్టార్టింగ్ అయినా ఇటు లాస్ట్ కైనా అడగండి, ఉమ్. అందరు ఇదే మాట చెప్తారు. ఉమ్. అనిల్ గెలుస్తాడు. పక్కా.